హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూసారా కోవిడ్‌లో అయితే జెండాల పండగైతే మొదలైందనమాట. అందులోకి ఒక జిమ్యాలకైతే వచ్చాననమాట. పిల్లకాయలకి మొఖాన వాళ్ళది కోవిడ్ జెండా ఒకటి ఈ పండగలు కాబట్టి కోవిడ్ జెండా ఏపించుకుంటారు. మొఖాన కలర్స్‌తో అనమాట. అలా వేయడానికి పనికొచ్చాను. కానీ ఎవ్వరు ఎంతసేపు కూర్చున్నా ఎవరు పిల్లకాయలైతే రాలేదనమాట. ఖాళీగా ఏం చేయాలా అనేసి ఇలా ఇది జమ్యాలకొచ్చాం కదా! జమ్యాలో ఏమేమి ఉన్నాయో జమ్యాలో చూపిద్దాం మీకు కూడా అనేసి ఇలా వచ్చాననమాట. ఇవన్నీ ల్యాప్‌టాప్‌లు స్టార్టింగ్‌లో 50,000 నుంచి 2,50,000 వరకు ఉన్నాయన్నమాట ల్యాప్‌టాప్‌లు. చాలా రేట్లున్నాయి. చాలా రేట్లున్నాయన్నమాట. ఆటి పేర్లైతే నాకు తెలీదు. నేను మీకు చూపిస్తాను చూడండి. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లకి బ్యాగులనమాట. బ్యాగులొచ్చేసి ఒక్కొక్క బ్యాగొచ్చేసి రూ. 1000 ఉందనమాట మన ఇండియా డబ్బులు. ఇవొచ్చేసి ఫోన్‌లనమాట. ఆ! ఫోన్‌లయితేనా ఇవి గూడా ఫోన్‌లొచ్చేసి 10,000 నుంచి ఇవి గూడా 1,00,000 పైన దాకా ఉన్నాయన్నమాట ఫోన్‌లు. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో 10,000 నుంచి ఉన్నాయి. నా బంగారు కొడుకు పెద్ద కొడుకొచ్చేసి ఫోన్ గావాలంటున్నాడు. ఇప్పుడేదో కొత్తగా వచ్చున్నదంట ఫోన్ ఒకటి. ఆ ఫోన్ గావాలంటున్నాడు. ఒకవేళ ఏదన్నా ఆఫర్‌లు పెట్టినారేమో ఇప్పుడు కోవిడ్‌లో జెండాల పండగ కాబట్టి అన్ని సామాన్లన్నీ ఆఫర్ ఏస్తా ఉంటారనమాట. ఇది కూడా ఏమన్నా ఆఫర్ ఉందేమో చూద్దాము. మనకి పనికొస్తది గదని ఇలా వచ్చాను చూద్దామని. ఈ ఫోనయితే ఏ ఫోన్ పట్టుకున్నా లక్షలు లక్షలున్నాయి. మా వోడు అడిగిన ఫోనయితే నాకైతే ఇక్కడ కనపడలేదు. అది ఎక్కడుందో నాకైతే తెలీదు. ఎంత ఎతికినా నాకు ఆ ఫోనయితే కనపడలేదనమాట. అన్నీ ఐఫోన్‌లు, శాంసంగ్ ఫోన్‌లు అవి ఉన్నాయన్నమాట. ఈ ఫోన్ ఏం ఫోనో చూడండి. అక్షరాల 60,000 పైనుందనమాట ఈ ఫోను. ఇది ఏం ఫోనో కూడా తెలీదు నాకు. అతనుండి "ఈ ఫోన్ బావుంటది మేడం తీసుకోండి" అంటున్నారు. కానీ నేను తీసుకోటానికి రాలేదు. ఓన్లీ చూసేదానికే వచ్చానని అతనికి తెలీదు కాబట్టి ఈ ఫోన్ తీసుకోండి, ఆ ఫోన్ తీసుకోండి అని చూపిస్తున్నాడనమాట. నేనైతే మీకు చూపిద్దామని వీడియోలు తీశాను. అలాగే ఇక్కడ అన్నీ మిక్సీలు, గ్యాసులు ఆటికి సంబంధించిన సామాన్లనమాట. ఎందుకంటే కోయేటోళ్ళు చాలా ఎక్కువగా వాడేటియనమాట ఈ సామాన్లు. అందులో ఇప్పుడు రంజాన్ కూడా స్టార్ట్ అవుతది కాబట్టి రేపు నెల లాస్ట్ నుంచి అందుకనేసి సామాన్లు చాలా వరకు వచ్చేసి గోధుమ పిండి కలుపుకునే మిషన్లు అనమాట. ఇదైతే చికెన్ కానీ మటన్ కానీ కైమా చేసే మిషను. ఇది 6,000 దాకా ఉంది. ఇది కూడా అదే అనమాట. మంచిగా కైమా చేసేసి మన చికెన్ ముద్ద మాదిరి చేసి బయటకు వదులుతుంది. దానికి సంబంధించిన మిషన్లు. ఈ కింద ఉండేటివన్నీ వచ్చేసి గోధుమ పిండి పిసుక్కునే మిషన్లు అనమాట. ఇవి వచ్చేసి గ్యాసులు. ఈ గ్యాస్ పొయ్యి అయితే నాకు భలే నచ్చింది కదా! భలే ఉంది. అయితే 1,000 రూపాయలు కానీ మన ఇండియా డబ్బులు. ఇప్పుడు గ్యాసులు వాడుకునేదే చాలా మేలు అనమాట. మా స్టీల్ వచ్చినటివి. మనమేమిరా అంటే స్టీల్ వచ్చినటివి వాడకుండా మానేశారు. ఎందుకంటే ఇవి ఏం మంచి ఫ్యాషన్‌గా లేవనేసి ఇవి వాడడం లేదనమాట. కానీ ఈ గ్యాసులే చాలా మేలు. ఈ మాదిరి గ్లాస్ వచ్చినటివి వాడితేనే ఎక్కువ మంటొచ్చి సెగొస్తే పేలిపోతున్నాయి. ఆ విషయం మన వాళ్ళకి తెలీదనమాట. ఇవైతే బాగా నైస్‌గా ఉన్నాయేసి ఇయనే వాడతారు. మన సేఫ్టీ కోసమైతే ఇవే మేలనమాట. ఎందుకంటే చాలా మంచిగా కూడా ఉంటాయి. ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. ఆ గ్లాస్ అయితేనా పేలిపోతున్నాయని చాలా వరకు చెప్తున్నారు. చూసారా ఇది కూడా గ్యాస్ పొయ్యి అనమాట. కానీ దీనికి గ్యాస్ పెట్టరనమాట. సిలిండర్ పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి ఒక పైప్ వచ్చదనమాట. పొడుగు పైప్ వచ్చది. దాంట్లో గ్యాస్ ఉంటదనమాట. దీంట్లో పెట్టుకొని వెలిగించుకుంటారు. ఇవన్నీ వచ్చేసి కరెంటు పొయ్యిలనమాట. అప్పుడు మనం ఇంటికాడ కూడా వాడుకుంటా ఉన్నాం కదా! ఇవి వచ్చేసి వాళ్ళు గవ్వ అయి కాంచుకునేదానికి ఈ పొయ్యిలు ఎక్కువ బయటికి ఎక్కడికన్నా పోయినప్పుడు అలాంటప్పుడు ఉపయోగపడుతుందని వాడుకుంటారు. ఇవన్నీ వచ్చేసి మిక్సీలు. ఈ మిక్సీలు ఎంత రేట్లు ఉన్నాయంటే అంత రేట్లు ఉన్నాయన్నమాట. జ్యూసర్ మిక్సీలు. ఇది వచ్చేసి మన ఇండియా మిక్సీ చూసారు కదా! పానాసోని 43 దినాలంట. అంటే మన డబ్బులు వచ్చేసి సుమారంగా 20,000 దాకా పడుతుంది. అంత రేటు ఉన్నది. ఇవి వచ్చేసి కాఫీ గిన్నెలు టీ పోసుకొని కాంచుకొని హోటల్లో పెట్టి అమ్ముతుంటారు కదా! వాళ్ళకి సంబంధించినవి అనమాట ఇవి. ఇవి కూడా వచ్చేసి 30,000 దాకా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇస్త్రీ పెట్టెలు.
ఇవి వచ్చేసి ఏం పొంగనాలు అనుకుంటున్నారా? పొంగనాలైతే కాదండి. కోయేటోళ్ళు దీంట్లో గోధుమ పిండి కలుపుకొని మన మాదిరే వోళ్ళు కూడా వోళ్ళ రకంలో చేసుకునేది. వాళ్ళ పొంగనాలదనమాట, మనదైతే కాదు. ఇదొచ్చేసి దోసపెనుము చూసారు కదా! ఇది కూడా కరెంట్‌కి సంబంధించింది. ఇదైతే నాకు భలే నచ్చింది దోసపెనుము. కరెంట్‌లో పెట్టి పోసుకునే దోసపెనుము అనమాట. గ్యాస్‌కి ఎటువంటి సంబంధం లేదు. కానీ డబ్బులైతే మన ఇండియా డబ్బులు 1500 గాని. చూసారు కదా! ఇలా అనమాట. ఇలాంటివున్నాయి వస్తువులు, చాలా చాలా వస్తువులున్నాయి. ఇవి వచ్చేసి మైక్రోలు. అంటే చికెన్ కాల్చుకునేటియి, మనం కోళ్ళు బయట మిషన్‌లో పెట్టి తిరుగుతా ఉంటాయి కదా! ఆటికి సంబంధించినటివి అనమాట. చికెన్ మసాలా పెట్టేసి నూనె ఏం వాడకుండా దీంట్లో పెట్టేస్తే కాలిపోతది. మంచిగా ఎగిపోతదనమాట. ఇవి కూడా వచ్చేసి ఇస్త్రీ పెట్టెలే. ఇదే పైన తగిలిచ్చేసుకొని నిలబడుకొని మనం తోముకునేది. ఎందుకంటే ఇవి కోయేటోళ్ళు అబ్బాయిలకి ఎక్కువ ఇచ్చేస్తారనమాట. అబ్బాయిలకు, మగోళ్ళు వచ్చేసి జిగ్జాజులకి ఆటికి సంబంధించిన ఇస్త్రీ పెట్టెలనమాట. ఇవి వచ్చేసి కుక్కర్లు చూసారు కదా! ఇవన్నీ అవే కోయేటోళ్ళకి సంబంధించినటివి అనమాట. ఇవన్నీ మనం పెద్దగా అయితే వాడుకోము. మనకు అసలు ఇట్లా ఎలా వాడాలో కూడా తెలీదు. ఎందుకంటే మనం వండుకోము కాబట్టి. చూస్తున్నారు కదా! ఇవన్నీ వాళ్ళే అనమాట. దీంట్లో కూడా చికెన్ దాంట్లో వేసేసి మసాలా పెట్టి దాంట్లో పెట్టేసి దానికి నెంబర్లు ఉంటాయి. ఎంత అని పెడితే కాలిపోతదనమాట. అలా అనమాట ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా! ఇది ఇలా అబ్బాయి చూడు ఇస్త్రీకి ఇలా అబ్బాయి కూడా తగిలిచ్చేసి ఎలా తోముకోవాలనేసి వాళ్ళు ఇలా శాంపుల్‌కి చూపిచ్చారనమాట. ఇలా అబ్బాయి తగిలిచ్చేసి ఆమెను తోముకుంటారు. ఇవన్నీ ఇంక ఫ్రిడ్జులనమాట. డబల్ డోర్ ఫ్రిడ్జులు, 1 ఫ్రిడ్జు. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఉంటాయి. చాలా పెద్ద ఫ్రిడ్జులనమాట. ఎందుకంటే వాళ్ళు మాంసం ఎక్కువ చికెను, మాంసం, చేపలు ఎక్కువ వాడతారు కాబట్టి ఆళ్ళకి పెద్ద పెద్ద ఫ్రిడ్జులు కావాలి. ఎందుకంటే అన్నీ దాంట్లో వేసి పెట్టుకుంటారు. ఒక నెలకు సరిపేట్టుగా తెచ్చి అన్నీ దాంట్లో వేసేసుకుంటారనమాట ఫ్రిడ్జ్‌లో. అందుకనేసి వాళ్ళకి ఒక ఫ్రిడ్జ్, 2 ఫ్రిడ్జులు సరిపోవు. ఒక్కొక్క ఇంట్లో ఎంత తిరిగి 4, 5 ఫ్రిడ్జులు కన్ఫామ్‌గా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి మనం అంగడుల్లో పెట్టుకుంటాం కదా! ఆ ఫ్రిడ్జులు. వీళ్ళు ఏం చేసుకుంటారంటే చికెన్‌లు, మటన్‌లు అన్నీ తెచ్చి ఇలా దీంట్లో వేసేసుకొని పెట్టుకుంటారనమాట. ఇవి కూడా వాడుకుంటారు వాళ్ళు. చాలా ఎక్కువగా వాడతారు వీటిని కూడా. ఇవి కూడా పానాసోనిక్ కంపెనీ. అయితే చాలా బాగా రేట్లున్నాయి. చూసారు కదా ఎంత పెద్ద ఫ్రిడ్జులు ఉన్నాయో. చాలా పెద్ద ఫ్రిడ్జులు ఉన్నాయన్నమాట. ఇంత ఫ్రిడ్జులే ఉండాలి. ఎవరికైనా ఇంట్లో బాగుంటుంది. మనమైతే కరెంట్ ఛార్జ్ ఎంత కాలుతుందేమో ఇంటికాడ. ఇవన్నీ వాషింగ్ మిషన్లు అనమాట. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు ఉన్నాయి, మామూలు వాషింగ్ మిషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు చూస్తేనే నా వీడియో అనేది ఇంకొంతమందికి అనేది వెళ్తుందన్నమాట. దయచేసి నా వీడియోలు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మై ఛానల్ సపోర్ట్ చేయండి. ఇవైతే ఏసీలు. ఎందుకంటే ఇంకా చలికాలం వెళ్ళిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకని ఏసీలు ముందుగానే ఇలా ఉన్నాయన్నమాట. ఇవైతే మగపిల్లకాయలు గడ్డం కొక్కునేటివి అనమాట. వాడమ్మ జీవితం ఎంత రేటు ఉన్నాయో చూసారా ఫ్రెండ్స్? చాలా రేటు ఉన్నాయి. ఒక్కోటి వచ్చి 10,000, 15,000 కానీ ఏం కొనాలో నాకే అర్థం కాలేదు. చూసి గమ్ముగా వచ్చేసామన్నమాట. అయితే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఈ జమియాలో. ఎందుకంటే ఇవి ఎన్ని వస్తువులు కోయటోళ్ళకి సంబంధించినవి కాబట్టి చాలా ఎక్కువ ఉంటాయి. మనమైతే మనలాంటి వాళ్ళం అయితే కొనలేము అన్నమాట. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి మనం కొనలేము. ఊరికే చూసి అదేదో అంటారు కదా, కళ్ళతో చూస్తే నేత్ర ఆనందం అని అలా అనమాట. చూసి ఆనందపడాల్సిందే. మనమైతే కొనలేము, చేయలేము. ఇంతంత రేట్లు పెట్టి కొనాలంటే మనం ఎక్కడ కొంటాము? మనకు తగ్గట్టే మనం కొనుక్కుంటాం అన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.